भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। అది మనం చేసుకున్నట్టు అవుతుంది. బంగ్లాదేశ్ డిసెంబర్ 16 నాడు ఉన్నటువంటి హిందువులు బట్టల షాప్లో పనిచేస్తూ ఉన్నటువంటి మేనేజర్లు అక్కడ ఉన్నటువంటి పోలీసులే స్వయంగా మరి ముస్లిం మూకలకు అప్పయ్యడం జరిగింది. పాపం అతను అక్కడనే చంపి తర్వాత ఆ నేషనల్ హైవే మీద బట్టలను ఊరికపోవడం జరిగింది. అక్కడ చెట్టుకు చనిపోయినటువంటి అతన్ని గంటలతో కొట్టి కాల్చివేయడం. ఇది అమానవీయమైనటువంటి చర్య. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలు ఖండించాలి. భారత ప్రభుత్వము మరి బంగ్లాదేశ్ మీద జరిగిన చర్య తీసుకొని వాళ్ళని కాపాడాలి. చూసుకున్నట్లయితే మన కాశ్మీర్లో బంగ్లాదేశ్లో హిందువులపైన అగత్యాలు జరగడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే హిందువుల యొక్క రక్షణ అనేది రాను రాను రోజులలో ప్రశ్నార్థకంగా అయ్యే విధంగా ఉంది. మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదో దేశాలుగా విడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వాలు హిందువుల యొక్క రక్షణ పట్టించుకోకపోవడం వల్ల హిందువులపైన ఊచకోత జరగడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అప్పుడు జరిగిన 1947 జరిగిన పరిస్థితులు ఇప్పటికి కూడా మారకపోవడం చాలా బాధాకరమైన విషయం. దేశంలో ఎక్కడ ఉన్న హిందువులు కూడా రక్షణ అనేది భారతదేశంలో ఉన్న భారతదేశం అవతల వైపులో ఉన్న హిందువుల యొక్క రక్షణ అనేది భారతదేశానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కంపల్సరిగా ప్రత్యేక చట్టాలు తెచ్చి ఇతర దేశంలో ఉన్న భారతీయుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తెచ్చి ఆ దేశాలతోటి సమన్వయం చేసుకొని ఏ దేశంలో ఉన్నా కూడా హిందువులపై దాడులు జరిగితే ఆ దేశంతో సత్సంబంధాలు తెగేసుకుంటాం.
చెప్పడం ద్వారా అక్కడ ఉన్న హిందువులకు మనం రక్షణ కల్పించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలను రేపు మన భారతదేశంలో కూడా జరిగే సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఐఆర్ కింద ఓటర్ల ఏరియాలో చాలామంది బంగ్లాదేశ్లో ఓటర్లు దాదాపు 5-6 లక్షల మంది బయటపడ్డారు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో హైదరాబాద్లో అయితే పెద్ద ప్రభుత్వాలు రోహింగ్యాలకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు ఇచ్చి వారికి ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళని ఇక్కడ స్థానికులే గుర్తించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లోని పలంపేటలో కూడా మన కొంతమంది జాతీయవాద నాయకులు రోహింగ్యాల యొక్క శిక్ష బయటపెట్టినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కావున ఇక్కడ హిందువుల ఐక్యం కాబట్టి హిందువులు ఐక్యమై అలాంటి మీ చుట్టుపక్కల అసంఘిత కార్యక్రమం చేసే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ కానీ వ్యాపారాలు చేసుకుని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వారి అడ్రస్ వారి సమాచారం అమలు చేసి వారిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క రక్షణ ప్రతి హిందువుల బాధ్యత. కాబట్టి ఈ హిందువుల ఐక్యత కావడానికి ఒక సూచనగా మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువైనటువంటి వ్యక్తిని సజీవదానం చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ వారి విషయం పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్, పాకిస్తాను, బర్మా విదేశీయులు రోహింగ్యాలు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రయోగించి విదేశీయులు ఎవరు ఉన్నారో వాళ్ళను బయటకు తరిమేసేదాకా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో మొదలవుతుంది. మనము ఎప్పుడైతే సెక్యులరిజం అని చెప్పి లౌకికవాదం సెక్యులరిజం అని మనం అంటున్నాము, వీళ్ళని కాల్చి చంపడమే మా ఉద్దేశం, మా యొక్క ధర్మం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ బంగ్లాదేశ్కు భారతదేశం పెట్టిన శిక్షనే పాకిస్తాన్ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని కూర్చోకుండా పోస్తే భారతదేశం బంగ్లాదేశ్ పక్కన నిలబడి ఇవాళ బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి హిందువులను పర్సెంటేజ్ తగ్గించి మళ్ళీ అదేవిధంగా దాడులు చేసి మహిళల పైన పిల్లల పైన అత్యాచారం చేస్తూ ఇవాళ మతోన్మాదులు రెచ్చిపోతుంటే అక్కడి ప్రధాని ఎవడైతే ఉన్నాడో వాడు కనీసం చీమకు చీకకుండా ఉన్నాడు. ఆ యొక్క ప్రధాని మూర్ఖుడు ప్రధాని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఒకటే డిపెండ్ చేస్తున్నాం, ఎక్కడైతే హిందువుల పైన దాడులు జరుగుతాయో, ఎక్కడైతే హిందువుల పైన అవమానాలు చేస్తారో అక్కడ ఖచ్చితంగా మనం దాడులు చేయాలి, వాళ్ళ మీద బాంబులు ప్రయోగించాలి. ఏదైతే అదే మనం ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఒక్కడేసారి కావాలి. కానీ ప్రతిరోజు వాళ్ళ చేతిలో ఉన్మాదుల చేతిలో చచ్చుకుంటూ నిరసనలు తెలియజేస్తూ దీపాలు తీసుకుంటూ అగరబత్తీలు తీసుకుంటూ కరెక్ట్ కాదు. ఒకసారి బంగ్లాదేశ్కు భారతదేశం పవర్ చూపించాలి, వాటి మీద ఖచ్చితంగా ఒక అనుభవం వారేయాలని చెప్పి నేను